వెల్కమ్ టు మెడిహెబ్స్ వెల్నెస్ అండి. ఈరోజైతే మీకు చక్కటి అరోమా బ్యూటీ జెల్ క్రీమ్ నేర్పించాలనుకున్నాను. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో మీరందరూ తయారు చేసుకోండి. ఇది మరి సేల్స్లో కూడా పెట్టుకోవచ్చు. చక్కగా మీరందరు ఇంటిల్లి పాదే ఉపయోగించుకోవచ్చు. ఇది ఎంత ఉపయోగకరం అంటే ఎంత బాగుంటుందంటే, సో ఇది చూడండి, దీంట్లో మనము మెయిన్ అరోమా ఆయిల్స్ వేస్తాము, అలోవెరా జెల్ వేస్తాము, ఓకే. ఆ తర్వాత ప్యూర్లీ రోజ్ వాటర్ వేస్తాము, ఓకే. దాంతోపాటు గ్లిజరిన్ కూడా వేస్తాము, విటమిన్ ఈ ఆయిల్ వేస్తాము. ప్రజెంట్ ఇప్పుడైతే నేను టర్మరిక్ ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో టర్మరిక్ ఆయిల్ అనేది ఏంటంటే, సో మనకి మచ్చలు ఉంటాయి కనుక మచ్చల్ని క్లీన్ చేయడానికి అనమాట. సో మెయిన్లీ ఏంటంటే అరోమా ఆయిల్స్ అంటే ప్రజెంట్ మనం దీంట్లో యూజ్ చేసింది అయితే అరోమా ఆయిల్స్, మన అలోవెరా జెల్తో పాటు రోజ్ వాటర్ వేసాము, గ్లిజరిన్ వేసాము, విటమిన్ ఈ ఆయిల్ కూడా వేసాము, ఆ తర్వాత రోజ్ ఆయిల్ వేసాము, లెవెండర్ ఆయిల్ వేసాము, దాంతోపాటు టర్మరిక్ ఆయిల్ కూడా వేసాము. ఈ 3 ఆయిల్స్ వేసాము. ఎందుకంటే ఇది హైలైటింగ్ అదే దాంతోటే వస్తుందన్నమాట. సో మనకి మచ్చలు కంట్రోల్ అవుతాయి. చూడండి, ఇప్పుడు నేను వేసేది అయితే లెవెండర్ ఆయిల్, ఓకే. సో దీంట్లో మచ్చలు కంట్రోల్ అవుతాయి, స్మూత్నెస్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఓకే, ఫెయిర్నెస్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకా ముడతలు పోతాయి, ఇంకా స్మూత్గా అవుతుంది. స్కిన్ అయితే వెరీ స్మూత్ అండ్ షైన్ అవుతుంది అనమాట. రోజు నైట్ పడుకుంటప్పుడు జస్ట్ మసాజ్ చేసుకొని వదిలేయచ్చు, ఓకే. ఏదైనా ఫేషియల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎప్పుడైనా నేను వీలు చూసుకొని మీకు ఫేషియల్ స్టెప్స్ కూడా నేర్పిస్తాను. సో వీడియోలో మీరైతే సో దీన్నైతే మీరు ఓన్గా తయారు చేసుకోండి. ఇది మీకు తెలుసు కదా, మీకు అరోమా ఆయిల్స్ అనేవి కొద్ది కాస్ట్లీగా ఉంటాయి, అయినా పవర్ఫుల్గా పర్ఫెక్ట్గా మంచి స్మెల్తో కూడినే ఉంటాయి. అసలు అరోమా ఆయిల్స్లో ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే ఏంటంటే ప్యూర్ ఆయిల్స్ అన్నమాట. అసలు దాంట్లో ఇంకేమి కెమికల్స్ ఎట్లాంటివి మిక్స్ కాకుండా ప్యూర్ ఆయిల్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెవెండర్ ఆయిల్ అంటే ఏంటంటే లెవెండర్ ఫ్లవర్స్ తోటి తీసిన ఆయిల్. రోజ్ ఆయిల్ అంటే రోజ్ పెటల్స్ని మనం మరగబెట్టి వాళ్ళు ఆయిల్ తీస్తారనమాట. ఇవన్నీ మనం తయారు చేసుకోవడం ఈజీ కాదు. ఇది చూడండి, సిలికాన్ది డ్రాపర్ అన్నమాట. ఇది అయితే పడి ఉంటుంది కదా, మనకి యూజ్ కదా రెగ్యులర్గా అనేసి ఇది తీసుకున్నాను. ఇది 5 ml డ్రాపరు. సో ఇది మనం 5 ml చూడండి, ఫుల్గా తీసుకుంటే 5 ml. ఒక 3 ఆయిల్స్ 4 ఆయిల్స్ మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి అరోమా ఎసెన్షియల్ ఆయిల్స్. నేనైతే దీంట్లో రోజ్ ఆయిల్ కలిపాను, లెవెండర్ ఆయిల్ కలిపాను, ఆ తర్వాత టర్మరిక్ ఆయిల్ కూడా కలిపాను, ఓకే. సో వీటితో పాటు మనకి ఇవన్నీ కలిపాక ఏం చేయాలంటే మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్లో వేసేసుకోవచ్చు డైరెక్ట్గా, పర్ఫెక్ట్గా మనం దాన్ని గ్రైండ్గా వేసుకోవాలంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచి స్మెల్ ఉందంటే, చాలా రిలాక్సేషన్ వస్తుంది స్మెల్ చూస్తేనే. మనం ఎప్పుడైనా ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్నప్పుడు చేతులు 2 తీసుకొని రబ్ చేసుకొని అలాగ స్మెల్ లాంగ్ బ్రీత్ తీసేసుకోవాలన్నమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ వేసాం కదా, తర్వాత ఈ ఫార్ములాని నేనైతే బ్లెండర్ తోటి బ్లెండ్ చేస్తాను. సో బ్లెండరు సింపుల్గా బ్లెండింగ్ చేస్తే అయిపోతుంది. ఇవన్నీ క్రీమ్స్ ఇవన్నీ జెల్లు, రోజ్ వాటరు, ఆ తర్వాత ఆయిల్స్, విటమిన్ ఈ ఆయిల్, గ్లిజరిన్ ఇవన్నీ కలిపాం కదా. సో ఆ తర్వాత దాన్ని గ్రైండ్ అయిన చేసుకోవచ్చు మీరు, అదేం ప్రాబ్లం లేదు. నేనైతే బ్లెండ్ చేసుకుంటున్నాను, ఓకే. బ్లెండింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అయితే సో దీంట్లో మనము కాస్త టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇది చిక్కగా అవ్వడానికి, హార్డ్గా థిక్గా అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, ఓకే. సో ఇలాంటి ప్లాస్టిక్ని యూజ్ చేయాలి మెయిన్లీ. గట్టి స్ట్రాంగ్ ప్లాస్టిక్స్ కానీ, లేదంటే గ్లాస్ వెజిల్స్ కానీ, అది లేదు ఇది లేదన్నప్పుడు మనకి స్టీల్ వెజిల్స్ కానీ ఉపయోగించుకోవచ్చు, ఓకే. ఇది అబ్బాయిలు అమ్మాయిలు అలా ఏం తేడా లేదు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఈ జెల్ క్రీము. ఎస్పెషల్లీ ఫర్ స్మూత్నెస్, డార్క్నెస్ కంట్రోల్ అవ్వడానికి, ఫెయిర్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి, తర్వాత ముడతలు తీసేయడానికి సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి అసలు థిక్ అవుతుంది, ఎంత థిక్నెస్ వస్తుందో చక్కగా. ఇలా చేస్తుంటే ఆ స్మెల్ హ్యాపీగా రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. నేనేంటంటే 1 kg చేద్దాం అనుకున్నాను, కానీ మీకు చూపించడమే కదా, ఎందుకు అరోమా ఆయిల్స్ అన్నీ మిక్స్ చేయడం అన్నీ ఎందుకులే అనేసి కొద్దిగానే చేస్తున్నాను.
నేను ఈ మెజర్మెంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకొని మీరు తయారు చేసుకోండి. ఓకేనా? మనం ఎప్పుడైనా కానీ అలోవెరా జెల్ తీసుకుంటే ప్రాసెస్డే తీసుకోవాలి. మనం తయారు చేసుకోవచ్చు, కానీ మనం తయారు చేసుకుంది ఇలా యూజ్ చేయడానికి పనికిరాదు. అనిపిస్తుందా జెల్ ఎలా ఉందో? జెల్ క్రీమ్ అంటాం కదా, అన్నాను కదా, ఎలా ఉంటుందో చూడండి. ఇంకా చిక్కగా చేసుకోవచ్చు, కానీ చిక్కగా చేసినప్పుడు అది మనకి స్కిన్ మీద పర్ఫెక్ట్గా అప్లికేషన్ రాదనమాట. అది మనం లైట్గా ఇట్లా స్లిప్పీగా ఉంటేనే మసాజ్ చేసుకోవచ్చు చక్కగా. సో ఫేస్ స్కిన్ అనేది మసాజ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో నేను ఈ కంటైనర్ చేంజ్ చేయడానికి అనేసి చిన్న కంటైనర్ కోసం చూస్తున్నాను. ఎందుకంటే కంటైనర్ పెద్దగా అయిపోయింది, ఇది స్మాల్గా అయిపోయింది కదా. ఈ కంటైనర్స్ మనం యూజ్ చేసినప్పుడు, స్పూన్స్ యూజ్ చేసినప్పుడు మీకు తెలుసు కదా, రబ్బింగ్ ఆల్కహాల్ యూజ్ చేస్తే, స్ప్రే చేస్తే క్లీన్ అవుతుంది. ఏదైనా ఇన్సెక్ట్స్ ఉన్నా కానీ క్లీన్ అవుతాయి. సో దీంట్లోకి మనము స్పూన్తో క్లీన్ చేద్దాము. ఇది డబుల్ బ్లెండర్, ఆ బ్లెండింగ్స్ ప్రోడక్ట్ అనమాట అది. కానీ నేను సింగిల్ పెట్టేసే చేస్తున్నాను. చిన్న దాంట్లో పాత్రలో కదా, కొద్దిగానే తీసుకున్నాను కదా క్రీము, అందుకనేసి. ఓకే, ఈ స్పూన్ చూడండి, ఇలాంటి స్పూన్స్ మనం ఎప్పటికప్పుడు వాడుకోవాలన్నప్పుడు ఇమ్మీడియట్లీ మనం ఐసోప్రొఫైల్ యాక్సైడ్ని మనం దాంట్లో స్ప్రే చేసుకోవాలన్నమాట. ఐఎస్ఓ అంటాము, రబ్బింగ్ ఆల్కహాల్ అంటాం యాక్చువల్గా. దాన్ని మనం స్ప్రే చేసుకుంటే ఏంటంటే దాంట్లో ఇంకేదైనా డస్ట్, ఇన్సెక్ట్స్ ఏమైనా ఉన్నా క్లీన్ అవుతాయి. మొత్తం దాంట్లోకి తీసుకున్నాను. ఇది మీకు కనిపించాలి అనేసి చిన్న కంటైనర్లోకి చేంజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది డిస్క్రిప్షన్లో చక్కగా క్లియర్గా ఇచ్చాను, మీరు దాని ప్రకారంగా ఫాలో అవ్వండి. మీరు అడుగుతుంటారు కదా క్రీమ్స్ అని, ఇవి ఒక క్రీమ్ ఫ్యామిలీ అందరికీ ఉపయోగించవచ్చు. ఇది ఈ స్కిన్కి సూట్ అవుతుంది, ఈ స్కిన్కి సూట్ అవ్వదు, అలాంటిది ఏమీ లేదు. చూడండి, ఇది బ్లెండ్ చేసిన కొద్దీ చక్కటి కలరు, ఆ చక్కగా చిక్కదనం వస్తుందన్నమాట. సో చూడండి, సౌండ్లు ఎందుకులే అనేసి తీసేసి వాయిస్ ఓవర్ చేస్తున్నాను. సో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి కాబట్టి క్లియర్గా, సౌండ్స్లో కష్టం అవుతుంది అనేసి నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను అనమాట. సో ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకేదైనా చేస్తే ఇంత ఎంకరేజ్మెంట్ వస్తుంది అనేసి మోటివేషనల్గా నేను ఫీల్ అవుతాను. మీకు ఉపయోగకరంగా ఉందా లేదా మెసేజెస్లో పెట్టండి, ఓకే, కామెంట్లో పెట్టండి. సో వాట్ ఎవర్ ఎనీథింగ్, ఏదైనా చేంజెస్ ఉన్నా కానీ నేను చేంజ్ చేసుకుంటాను మీకోసం. నా వాయిస్ కానీ, నా టీచింగ్ మెథడ్ కానీ నేను చేంజ్ చేసుకుంటాను. చూడండి ఎంత చిక్కగా అవుతుందో. కొద్దిగా టైం తీసుకుంటుంది, ఒక 20-25 మినిట్స్ టైం తీసుకుంటుంది యాక్చువల్గా ఈ బ్లెండింగ్లో. అదే మనం గ్రైండ్ చేస్తే కనుక ఆ బ్లెండింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఇది ఇలా చూడండి చిక్కగా అయింది. ఇది ఇలా చేశాక మనం కొద్దిసేపు ఒక 40 మినిట్స్ పక్కకు పెడితే ఇంకా చిక్కగా అవుతుంది. సో దాన్ని మనం ఇప్పుడు వేడి చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, యాజ్ ఇస్ అన్నీ మిక్స్ చేశాను, బ్లెండ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత దాన్ని మనం ఎంటీ కంటైనర్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. అది ఇంకా మీ మీద డిపెండ్ అయ్యింది. నేనైతే ఒక 40 మినిట్స్ అలా ఉంచేసేసి ఎంటీ కంటైనర్కి తీస్తాను. చూడండి ఇలా వస్తుంది అనమాట క్రీమ్ అనేది. ఒక 40 మినిట్స్ తర్వాత ఇలా వస్తుంది. ఇది నేను స్వర్ణ చందన్ అనేసి నేమ్ తోటి నేను సేల్ చేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో చాలా ఐటమ్స్ కలిసి ఉన్నాయి. కాకపోతే నేను మీకు సింపుల్ వేలో చెప్పాలని నేను ఈ ఫార్ములాతో చెప్తున్నాను అనమాట. చూడండి ఎంత ఇమ్మీడియట్లీ చేంజెస్ వస్తుంది. ఈ చేంజెస్ కూడా చాలా రోజుల వరకు అలాగే ఉండిపోతుంది. ఒకసారి మనం అప్లై చేసుకొని మసాజ్ చేసుకున్నాక వచ్చిన స్కిన్ మీద వచ్చిన చేంజ్ చాలా రోజుల వరకు అలాగే ఉంటుంది. కాబట్టి ఇలాగ న్యాచురల్గా తయారు చేసిన క్రీమ్స్ మనకి ఎంత ఉపయోగం కదా, ఒకసారి ఆలోచించండి. ఇంత మంచి సబ్జెక్ట్స్ తోటి మేము ముందుకు వస్తున్నాను. సో మీ ఎంకరేజ్మెంట్ కూడా నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. చూడండి, స్మూత్నెస్ ఇమీడియట్లీ తెలుస్తుంది, ఫెయిర్నెస్ ఇమీడియట్లీ